ఇలా మొసరి కన్నీరు గారుస్తూ ఉన్నారు. కృష్ణా జలాల గురించి, గోదావరి జలాల గురించి ఏం మాట్లాడిన కేసీఆర్ చాలా ప్రాజెక్టులకు సంబంధించి నేను కూర్చొని కట్టిస్తాడు. వెనకబడి జిల్లా పాలమూరు జిల్లా 10 సంవత్సరాలైంది, ఎందుకు పూర్తి కాలే? మరి 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా పోని నువ్వు చెప్పినవేమైనా అమలు చేసినవా? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటి దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండ్రా? నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు ఇచ్చిండ్రా? డబుల్ బెడ్రూమ్లు కట్టించిండ్రా? అరే మీరు 10 సంవత్సరాలు ఏమీ చేయకపోయినా ఇంత ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా ఈనాడు ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తూ ఉంది. అందుకే ఈనాడు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. వచ్చే మరో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండాలంటే ఈ అన్ని విషయాన్ని కూడా మన గ్రామం ఇంటింటికి తీసుకువెళ్ళాలి. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. ఇది మనకు ఆయుధం, శ్రీరామ రక్ష. ప్రజల కష్టాలు తీరాలన్నా, ఈనాడు సమాజంలో జరుగుతున్న రుగ్మతలు, దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ నినాదాన్ని గ్రామం తీసుకెళ్తూ ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క మహాత్మా గాంధీ ఆలోచన విధానాన్ని, డాక్టర్ అంబేద్కర్ గారి జీవన విధానాన్ని ఇంటింటికి తీసుకువెళ్ళినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బూతు కార్యకర్త, ఒక బూత్ అంటే 10 మంది అంటే ఒక్కొక్కరికి 30 ఇళ్ళు వస్తాయి. మరి రోజుకు 1 గంట సమయం కేటాయిస్తే ఇంటింటికి ఈ లెక్కలన్నీ తీసుకుపోయి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా మీకు అన్ని కూడా బుక్స్ ప్రింట్ చేసి కరపత్రాల ద్వారా మొత్తం సమాచారం మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంటి దగ్గర ప్రతిరోజు 1 గంట మాత్రమే, ₹1 ఖర్చు కాకుండా 1 గంట మాత్రమే ప్రతి ఓటర్ దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా మనం సవివరంగా వివరించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఈరోజు మా అందరికీ పదవులు వచ్చినాయి కాబట్టి మరి మీకు కూడా పదవులు రావాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా పెద్ద మనం చేసుకుని ఈ యొక్క కాంగ్రెస్ వాదాన్ని, మహాత్మా గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని పల్లె తీసుకోవాలని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.